హలో ఫ్రెండ్స్, ఎవరైనా ఎక్కడైనా పని చేస్తే ఏమి ఇస్తారు? డబ్బులు ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్. ఇక్కడ పని చేస్తే పనికి బదులు మాంసం ఇస్తారు. మీరిన్నది చూసేది నిజమే ఫ్రెండ్స్. పనికి ఆహార పథకం లాగా ఈ మాంసం పంపిణీ ఎక్కడ ఎందుకు చేస్తారో ఈ ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. చేసిన పనికి మాంసం పంచే ఆచారం ఏ అండమాన్లోనో ఆఫ్రికాలోనో అనుకుంటే మీరు పప్పులో కాల్సినట్టే. ఈ మాంసాచారం మన దగ్గరే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పూర్తి వీడియో చూసే ముందు వీడియోకు లైక్ ఇస్తే మాంసం కోసం ఎండలో పనిచేస్తున్న మాకు కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ట్యాప్ చేయండి. మిత్రులందరికీ నమస్కారం. నేను మీ అడవి బిడ్డ సూర్య. ఆదివాసులు పంట విత్తనం విత్తాలన్నా పంట కోయాలన్నా ఖచ్చితంగా భూమి పూజ చేయందే ఏ పని చేయరు. మేమైతే పనికి మాంసం ఇచ్చే సాంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తున్నాం. దాన్ని మేము వెట్టి అంటాం. ఇంత ఎర్ర టెంట్లో అయితే పత్తి విత్తనాలు పెడుతున్నాం ఫ్రెండ్స్. ఈ పని అయ్యాక మాకు ఈ భూమి గల యజమాని మా కోసం ఒక జంతువుని ఇస్తాడు. పని అనంతరం ఆ జంతువును అందరం కలిసి కోయడం, దాన్ని వాడలుగా పోగులేసుకొని పంచుకుంటాం. ఇంకా అర్థం కాలేదా? చేసిన పనికి బదులుగా యజమాని ఏ జంతువుని ఇస్తాడో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. కొంపదీసి కుక్క, నక్కలు లాంటివి అనుకోవద్దు. మీరైతే చివరిదాకా చూస్తే ఆ ట్విస్ట్ అదిరిపోతుంది. ఎండ అయితే మండిపోతుంది. నీడ కోసం కుక్కలు అల్లాడుతున్నాయి. పనికి డబ్బుకు బదులుగా మాంసం ఇవ్వడం వల్ల ఆదివాసీలు ఎక్కువ మంది చేను పనికి వస్తారు. తద్వారా ఆ పని త్వరగా పూర్తవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఆదివాసుల వద్ద అధికంగా జంతు సంపద ఉంటుంది. అందువల్ల డబ్బు ఇవ్వడం కంటే మందలోంచి ఓ జంతువుని కూలీలకి ఇవ్వడం వాళ్లకు చాలా సులువుగాను అర్థవంతంగాను ఉంటుంది. వారు తమ తాత ముత్తాతల సాంప్రదాయాన్ని కొనసాగించినట్లు ఉంటుంది. ఈ చిన్న పిల్లను చూసారా? నిండా 10 ఏళ్ళు కూడా ఉండవు. ఆదివాసీలలో చిన్ననాటి నుండే పొలం పనులు, ఇంటి పనులు పిల్లలకి నేర్పిస్తారు తల్లిదండ్రులు. మధ్యాహ్నంలోపు విత్తనాలు పెట్టడం ఫినిష్ చేశాం. పని పూర్తయ్యాక చేసిన వాళ్ళందరూ అంటే కూలీలందరూ ఒక చెట్టు కిందకు చేరతారు. ఖైని, గుట్కా, చుట్టా లాంటి వాటిని పనిచేసే టైంలో ఖచ్చితంగా వాడతారు ఆదివాసీలు. పాపం ఈ కుక్కలు పనిచేసేది ఏమీ ఉండదు. కానీ మనుషుల్ని కనిపెట్టుకొని వాళ్ళతో పాటు ఎండైన వానైనా విశ్వాసంతో పక్కనే ఉంటాయి. అంతా కలిసి మాంసం వాటాలు వేసి పంచుకునే చోటుకైతే బయలుదేరాం. ఇక చూడాలి పచ్చనిగల ఆసామి మాకేం జంతువుని ఇవ్వబోతున్నాడో మరి. మాతో పాటు ఈ బుజ్జి తెల్ల కుక్క పిల్ల కూడా ఆసక్తిగా ఉంది. వావ్, పదినైతే ఆయన మా అందరికి ఇచ్చాడు. ఇప్పుడు దీన్నే మేము కోసుకొని వాటలు వేసుకోవాలి. ముందుగా అయితే ఆదివాసీ స్టైల్లో క్లీన్ చేసుకోవాలి. పనికి వచ్చిన కూలీలందరూ లెక్కించడానికి ఈ విధంగా రాళ్లను వాడతారు ఎక్కువగా. ఎందుకంటే ఆదివాసీలలో అధికంగా నిరక్షరాస్యత, పనిచేసే చోట పెన్ను, పేపర్ లేకపోవడం వల్ల ఇలాంటి సాంప్రదాయమైన పద్ధతిని పాటిస్తూ లెక్కిస్తారు. మొత్తం రాళ్ళు 30కి చేరాయి అంటే 30 మంది పనిచేసామని అర్థం. వెట్టి అనే సాంప్రదాయకమైన పద్ధతిలో యజమాని తనకున్న పశువుల మందలోంచి దేన్నైనా ఇస్తాడు. దాన్ని పనిచేసిన ఆదివాసులందరూ సమాన భాగాలుగా పిల్లలతో కలిసి వాటలు పంచుకుంటారు. దీన్ని జమ్ము అంటారు. ఆదివాసీలు దీన్ని ఎంతో ఇష్టంగా పంచుకొని ఇలా ఆకుల డప్పులలో తాగుతారు. కోసిన జంతు యొక్క కాలేయాన్ని, గుండె, మెత్తని ముక్కలతో పాటు దాని రక్తాన్ని చింతపండు, ఉప్పు కలిసిన మిశ్రమంతో బాగా ఉడికిస్తారు. దానిలోంచి జావ లాంటి ద్రవాన్ని ఇష్టంగా తీసి ఇలా డొప్పలలో పోసి తాగుతారు. ఇలా ఉడికిన ముక్కలను నల్ల అంటారు. దీన్ని కూడా అందరూ సమానంగా పంచుకుంటారు.
కోడి పెట్టి, పంది పెట్టి, గొడ్డు పెట్టి, మేక పెట్టి ఇలా పనిచేసిన ప్రతిసారి మాంసం అనేది డబ్బుకు బదులుగా మారుతుంది. అందరికి మాంసాన్ని అయితే పనిచేశారు. నాది ఈ మూట సరిగ్గా కేజీన్నర ఉంటుందేమో. పోర్క్ మీట్ బయట కేజీ400 దాకా కలుగుతోంది. మేము కేవలం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేసి డబ్బుకు బదులుగా మాంసాన్ని అయితే తీసుకున్నాం. మాంసం పంచడం అయిపోయింది. ఇప్పుడు నల్ల అనే ఉడికించిన మాంసాన్ని పంచుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మా వింతైన సాంప్రదాయాన్ని చూస్తున్నారా? నచ్చితే ఓ లైక్ అయితే ఇవ్వండి. వేడి ఆరడం కోసం అయితే తాటాకుల మీద పోసారు. ఇంకా కొన్ని మాంసం ముక్కలు అయితే ఇక్కడ ఉడుకుతున్నాయి. నిజంగా చూస్తుంటే నాకైతే నోరు ఊరుతుంది. ఈ నల్ల అనబడే ఉడికిన మాంసాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు సమానంగా. ఉడికిన మాంసం కాబట్టి అక్కడే చాలామంది తినేస్తారు. ఆ విషయాన్ని ఎవరు తప్పుగా భావించరు. ఆదివాసీలు ఎంతో ఇష్టంగా తినే మాంసాలలో ఈ పంది మాంసం ఒకటి. కొన్ని ప్రాంతాల్లో పందిని దేవుడికి బలిగా కూడా అర్పణగా చేస్తారు. ఇలా పనికి మాంసం ఇచ్చే వెట్టిగా కూడా మారుతుంది ఈ పంది. మీరు ఆశ్చర్యపోయినట్టు ఒక విషయం చెప్పనా? మా ఆదివాసీ పిల్లలకి ఈ పంది మాంసం కూడా వివాహ భోజనంగా మారుతుంది ఇప్పటికీ కూడా. అందుకే ఆదివాసీ గుడిలో ఇంటికి 4-5 పందులు ఉంటాయి, పెంచుతారు. ఈ విధంగా పనికొస్తాయని కాబోలు. ఆదివాసీలకు అద్భుతమైన హస్తకళా నైపుణ్యం ఉంటుంది. ఆకులను నీళ్లు కారకుండా ఓ పాత్రలాగా తయారు చేశాడు. చూడండి ఎలా ఉందో. దీనిలో జమ్ము అనే ద్రవాన్ని పోసుకొని తాగుతాడు. ఈ విధంగా 1 by 1 ఒక్కో ఓటాన్ని ఆకుల్లో పెట్టి వరుసలో పెడతారు. అంతా ఎవరి భాగాన్ని వాళ్ళు తీసుకుంటారు, ఎలాంటి గజిబి లేకుండా. ఇలా ఆఖరిలో మిగిలిన ముక్కలను కూడా ఒక్కో దాంట్లో పంచుతారు. పంచడమే లేటు, తీసుకోవడం మాత్రం క్షణాల్లో అయిపోతుంది. ఈ విధంగా వెట్టి అనే సాంప్రదాయాన్ని ఇప్పటికీ మా ఆదివాసీలు కొనసాగిస్తున్నారు. మా ఆహారపు అలవాట్లు ఇవి ఫ్రెండ్స్. కొందరు నచ్చవచ్చు, మరికొందరు నచ్చకపోవచ్చు. ఎనీవే, నాకైతే ఆకలిగా ఉంది. మరో గంటలో వేడివేడిగా పోర్క్ కర్రీ అయితే రెడీ అయింది తినడానికి. అబ్బా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. ఇవేమో అక్కడే వండిన నల్లలు ఆకులో చుట్టి ఇంటికి తెచ్చాను. ఇంకా హాట్గా రుచిగా ఉన్నాయి ఇవి. డియర్ ఫ్రెండ్స్, నేను మా కల్చర్ని చూపించడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే ఇది 100 ఏళ్లుగా మా తాతలు తల్లిదండ్రుల ద్వారా మాకు సంక్రమించింది. మేమేమి ప్రపంచంలో తినడానికి వస్తువుని పదార్థాన్ని తినడం లేదు కదా. లోకంలో ఎన్నో రకాల తెగలు, జాతులు, ఒక్కో తెగకు వారి వారి కల్చర్ ఫుడ్ ఉంటుంది. ఇది మాది. ఎలా అనిపించింది మా సాంప్రదాయకమైన పనికి మాంసం వీడియో? నచ్చితే షేర్ అండ్ లైక్ చేయండి. మరెన్నో కొత్త వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.